ఆయన చెప్పారంటే పక్కాగా వరుణుడు కరుణించాల్సిందే. ఆయన నోట మాట వచ్చిందంటే మేఘాలు కదలాల్సిందే. పర్ఫెక్ట్గా అంచనా వేస్తాడు. వర్షం ఎప్పుడు ఎంత పడుతుందో ఇట్టే చెప్పేస్తాడు. కానీ ఆయనేమి అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తేమీ కాదు. మనందరిలా కామన్ మ్యాన్. ఆయన పేరు బాలాజీ. పేరెంట్స్ ప్రైవేట్ టీచర్స్. చిన్నప్పటి నుంచి బయోగ్రఫీ అన్న క్లౌడ్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన బాలాజీ సొంతంగా రాడర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. టెక్నికల్గా సైంటిఫికల్గా అనాలిసిస్ చేసి వరుణుడి రాకను అంచనా వేస్తున్నాడు. కరోనా టైంలో తెలంగాణ వెదర్ మ్యాప్ ఇటు మ్యాన్ అని ఓ పేజ్ని ట్విట్టర్లో క్రియేట్ చేసిన బాలాజీకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హైదరాబాద్ ప్రాంత వాసులందరికీ వాతావరణ విశ్లేషించి చెప్పడమే తనకిష్టం అంటున్న వెదర్ మ్యాన్ బాలాజీతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. పర్ఫెక్ట్గా వాతావరణం ప్రిడిక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. కానీ హైదరాబాద్లో ఏ టైంకి వర్షం పడుతుంది, జిల్లాలో ఏ టైంకి వర్షం పడుతుంది అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పేది వెదర్ మ్యాన్ చెప్తాడు. మనతో ఇప్పుడు వెదర్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఇప్పటి వరకు మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు? కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన ప్రాంతంలోనే 5-10 నిమిషాలు అట్లా వర్షం పడుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఇది ఏ విధంగా చెప్తారు సార్? సో టు బి ఆనెస్ట్ చేసుకున్నట్టయితే నేను చిన్నప్పటి నుంచి నాకు రెయిన్స్ చూడడం కానీ లేకపోతే నాకు వెదర్ ట్రాక్ చేయడం కానీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్. సో ఎప్పుడైతే నాకు స్కూల్ లెవెల్లో ఉన్నానో అప్పుడు నాకు జియోగ్రఫీ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది పెంచుకున్నాను. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి ఎట్లా అంటే కోవిడ్ టైం అనేది స్టార్ట్ అయింది, లైక్ 2020 ఆ టైంలో ఎట్లా అంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో అప్పుడు ఎట్లా అంటే నాకు చాలా ఫ్రీ టైం అనేది దొరికింది. సో ఆ సిచ్యువేషన్లో ఎట్లా అంటే నేను వేరియస్ వెదర్ ఆర్టికల్స్, వెదర్ రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇంకో వెదర్ బ్లాగ్స్ అని, తర్వాత NPTEL కోర్సెస్ అని, సో ఇలాంటివన్నీ నేను చూసి మాన్సూన్ డైనమిక్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి వర్షాకాలంలో ఎలాంటి డైనమిక్స్ అనేవి ఉంటాయి, సో ఈ విషయంలో నేను బాగా పరిశోధించి నేను ఎట్లా అంటే లైక్ వెదర్ అనాలిసిస్ ఎట్లా చేయాలి, వెదర్ ప్రిడిక్షన్స్ ఎట్లా చేయాలని ఎక్స్పీరియన్స్ అనేది నేర్చుకున్నాను. అండ్ తర్వాత నేను 2020 అక్టోబర్లో నేను వెదర్ పేజ్ అనేది స్టార్ట్ చేశాను. సో యాజ్ ఎ తెలంగాణ వెదర్ మ్యాన్. సో వెదర్ పేజ్ అనేది స్టార్ట్ చేశాక నేను అక్కడ నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇవ్వడం ప్రజలకి. లైక్ లాస్ట్ 5 to 6 years నుంచి రెగ్యులర్గా మనకి హెవీ రెయిన్స్ ఉన్నా, లేకపోతే సమ్మర్లో హీట్ వేవ్స్ ఉన్నా, లేదా మనకి వింటర్లో కోల్డ్ వేవ్స్ ఉన్నా, ఎట్లాంటి వెదర్ కండిషన్స్ ఉన్నా రెగ్యులర్గా అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ప్రజలకి. సో ఇట్స్ వెరీ హ్యాపీ దట్ ఫాలోవర్స్ అనేది పెరిగారు అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అప్డేట్స్ అనేవి ఫాలో అవుతున్నారు అండ్ దే ఆర్ ప్లానింగ్ దేర్ వర్క్స్ అకార్డింగ్లీ. ప్రధానంగా చూసుకుంటే ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తారు? అంటే రాడర్స్ మీ దగ్గర స్పెషల్గా ఏమైనా ఉన్నాయా, లేకపోతే వెదర్ డిపార్ట్మెంట్ IMD నుండి వచ్చిన మ్యాప్స్ ద్వారా మీరు ప్రిడిక్ట్ చేసి చెప్తారా? సో యాక్చువల్లీ ఐ హ్యావ్ మై ఓన్ అనాలిసిస్. అంటే మనకి ఎట్లా అంటే నేను 2 types ఆఫ్ అనాలిసిస్ అనేవి చేస్తుంటాను. వన్ ఈస్ ది గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ ఈస్ ది సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్. సో ఈ బేస్డ్ ఆఫ్ అనాలిసిస్ మీద నేను 3 types ఆఫ్ ఫోర్కాస్ట్ అనేది ఇస్తూ ఉంటాను. సో వన్ ఈస్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్, నెక్స్ట్ ఈస్ అ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అండ్ నెక్స్ట్ ఈస్ అ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఆర్ ద నౌ కాస్ట్. సో ఈ 3 types ఆఫ్ ఫోర్కాస్ట్కి నేను ఇంకొక డిఫరెంట్ అనాలిసిస్ అనేది ఫాలో అవుతుంటాను. సో ఫస్ట్ వన్ ఈస్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్. అంటే మనకి రానున్న 45 రోజుల నుంచి 2 నెలలు, అంటే ఈ టైమ్ ఆఫ్ ఫ్రేమ్లో మనకి ఎట్లాంటి వర్షాలు ఉండబోతున్నాయి, అధిక వర్షపాతం ఉంటుందా, తక్కువ వర్షాలు ఉంటాయా, ఉరుములు మెరుపులు ఉంటాయా, లేదా వరదలు ఉంటాయా, లేదా కరువు ఉంటుందా, సో ఇలాంటివన్నీ నేను అనలైజ్ అనేది చేసి చెప్తాను. సో దేని బేసిస్ మీద అనలైజ్ చేస్తానంటే వి అనలైజ్ బేస్డ్ ఆన్ ద టెలికనెక్షన్స్. ఇది అంటే మనకి గ్లోబల్లో మనకి అట్మాస్ఫియరిక్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి నేను అనాలిసిస్ అనేది చేస్తుంటాను. సో వీ హ్యావ్ వేరియస్ పారామీటర్స్ లైక్ ఎల్నినో సదర్న్ ఆసిలేషన్, IOD అంటే ఇండియన్ ఓషన్ డైపోల్ ఇండెక్స్, అండ్ తర్వాత మనకి ఈక్వటోరియల్ రాస్బీ వేవ్స్ అని, తర్వాత మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ అని, తర్వాత కెల్విన్ వేవ్స్ అని, కన్వెక్టివ్ కపుల్డ్ కెల్విన్ వేవ్స్ అని. సో ఇట్లా డిఫరెంట్ వేవ్స్ అనేవి ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఆసిలేషన్స్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటిని మేము అనలైజ్ చేసి ఒక లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ అంటే ఎక్స్టెండర్ రేంజ్ ఫోర్కాస్ట్ అనేది మేము ఇస్తుంటాం. అండ్ సెకండ్ కమ్స్ ద మీడియం రేంజ్ ఫోర్కాస్ట్. అంటే మనకి ఎట్లా అంటే రానున్న 10 రోజులు ఎలా ఉండబోతుంది, రానున్న 7 రోజులు ఎలా ఉండబోతుంది, అంటే వారం నుంచి 10 రోజుల్లో మనకి వాతావరణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మేము ఫోర్కాస్ట్ అనేవి ఇస్తుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ అస్ మీడియం రేంజ్ ఫోర్కాస్ట్. సో దానికి మేము న్యూమరికల్ మోడల్ బేస్ అనాలిసిస్ అనేవి ఫాలో అవుతుంటాం. అంటే మనకి వేరియస్ సూపర్ కంప్యూటర్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో దానిలో మనకి ఎట్లా అంటే అట్మాస్ఫియరిక్ మెటీరియలాజికల్ పారామీటర్స్, అంటే మనకి ఎట్లా అంటే టెంపరేచర్, హ్యూమిడిటీ, రిలేటివ్ హ్యూమిడిటీ అండ్ డ్యూ పాయింట్, తర్వాత మనకి K ఇండెక్స్, స్వెల్ ఇండెక్స్, తర్వాత కేప్ అని ఇట్లా డిఫరెంట్ ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. సో వీటినన్నిటిని అనలైజ్ చేసి మేము ఎట్లా అంటే నెక్స్ట్ 7 days ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 10 days ఫోర్కాస్ట్ ఎట్లా ఉండబోతుంది, మనకి ఏమైనా లైక్ అల్పపీడనాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదా మనకి హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, సో వీటన్నిటిని మేము అనలైజ్ అనేవి చేసి
మీడియం రేంజ్ ఫోర్కాస్ట్ అనేవి మేము ఇస్తుంటాం. షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఆర్ నౌ కాస్ట్ అంటే రానున్న 2 గంటలు ఎలా ఉండబోతుంది, రానున్న 5 గంటలు ఎలా ఉండబోతుంది, రానున్న 12 గంటలు ఎలా ఉండబోతుంది. సో దిస్ ఇస్ అ షార్ట్ రేంజ్ ఫోర్కాస్ట్ ఆర్ నౌ కాస్ట్ అని మేము జనరల్ అంటాం. ప్రధానంగా మీరు ఏదైతే ఇలా పరిశోధన అనాలిసిస్ కోసం చేస్తున్న ప్రతి ఒక్క దాంట్లో మీ తల్లిదండ్రుల సహకారం ఏ విధంగా ఉంటుంది? సో మా తల్లిదండ్రులు డెఫినెట్లీ నాకు చాలా సహకారం అనేది ఉంటుంది. సో రెగ్యులర్గా ఏమైనా లైక్ ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఫోర్కాస్ట్ ఇస్తున్నప్పుడు కానీ సో దే కీప్ మోటివేటింగ్, ఇంకా మంచిగా చెయ్యి, యు ఆర్ డూయింగ్ వెరీ మచ్ అని అప్రిసియేషన్ ఇవ్వడం కానీ, ఒక రకమైన అండదండలు కానీ, మా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇదంతా ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. సో ఐ రియలీ ఫీల్ హ్యాపీ అండ్ రియలీ గివ్ క్రెడిట్ టు మై పేరెంట్స్. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సో నేనైతే ప్రస్తుతానికి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సో యా, దట్ ఇస్ ద థింగ్. ఇంకా రానున్న భవిష్యత్తులో ఇంకేమన్నా వెదర్ మ్యాన్గా ఇంకేమైనా సేవ చేయాలనుకుంటున్నారా ప్రభుత్వం తరపున? సో ప్రభుత్వం తరపు నుండి ఐ డోంట్ నో లైక్ ఇఫ్ దే గివ్ ఏ ఛాన్స్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు కొలాబరేట్ విత్ మీ, నేను డెఫినెట్లీ చేద్దామని అనుకుంటున్నాను. బికాస్ ప్రభుత్వం ద్వారా చేస్తే ప్రజలకి చాలా మందికి వెళ్తుంది అండ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ డిజాస్టర్ రెస్పాన్స్ కానీ చాలా ప్రికాషన్స్ అనేవి తీసుకొని అలర్ట్గా ఉంటారు. సో ఐ వుడ్ రియలీ లైక్లీ టు డూ దట్. అండ్ తర్వాత తీసుకున్నట్టయితే మనకి ఇట్లా నేను రానున్న సంవత్సరాల్లో కూడా అంటే ఇప్పుడు నాకు 5 to 6 years నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను, ప్రజలకి టైం టు టైం అలర్ట్స్ అనేవి ఇస్తున్నాను, జాగ్రత్తలు అనేవి చెప్తున్నాను, వెదర్ ఎట్లా ఉండబోతుంది అని. రానున్న సంవత్సరాల్లో కూడా అంటే నెక్స్ట్ 5 to 6 years కానీ ఇట్లా నేను రెగ్యులర్గా అలర్ట్స్ అనేది ఇవ్వడము, ప్రజలకి సేవ చేయడం. సో ఇట్ ఫీల్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను అండ్ ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ. ప్రత్యేకంగా దానిపైన ఏదైతే క్లౌడ్స్ పైన వెదర్ పైన ఈ అనాలిసిస్ చేయాలని ప్రత్యేకంగా మీకు ఆసక్తి ఎలా కలిగింది ప్రారంభం నుండి? సో చిన్నప్పుడు నాకు ఎట్లా అంటే లైక్ క్లౌడ్స్ చూడడం అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా వర్షం పడుతుంది అనుకోండి, లైక్ బాల్కనీ దగ్గరికి వెళ్ళిపోయి లేదా టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఇట్లా రెగ్యులర్గా క్లౌడ్స్ అనేవి చూడడము, లైక్ ఎట్లా క్లౌడ్స్ మూవ్ అవుతున్నాయి, వర్షం ఎట్లా పడుతుంది, అట్లా ఆసక్తిగా చూసేవాడిని. ఆ ఆసక్తి నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బీజంలాగా వేసి ఇప్పుడు మాన్సూన్ ఎట్లా ఉంటుంది దాని మీద ఒక డీటెయిల్డ్గా రీసెర్చ్ పరంగా అనాలిసిస్ అనేది చేయడము అంత డీప్గా తీసుకెళ్ళింది. ఆ విధంగా మీకు ఇంట్రెస్ట్ పెరిగింది అన్నట్టు, అంటే జియోగ్రాఫికల్గా? అంటే సోషల్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సోషల్లో మనకి జియోగ్రఫీ ఉంటుంది, క్లైమేట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ నాకు అందులో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రానున్న 7 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? సో ఇవాళ మనకి July 21 తీసుకున్నట్టయితే తెలంగాణలోని తూర్పు తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అనేది ఉంది. సో దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో మనకి మోడరేట్ ఫ్లడ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. రానున్న రోజుల్లో కూడా అంటే మనకి July 22 నుంచి 26 వరకు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో దీని కారణంగా మనకి ముసురు వానలు అనేవి July 22 నుంచి 26 వరకు ఉండబోతున్నాయి. అంటే కంప్లీట్గా ముసురు కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద డే మనకి ఎట్లా అంటే ముసురు వానలు అనేవి ఉంటాయి, మోడరేట్ టు హెవీ ఉంటుంది. అండ్ తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ ఈ అన్ని జిల్లాల్లో ఎట్లా అంటే మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఉండడం వల్ల ప్రజలు అనేవి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. రైట్. ఏదైతే చూసుకుంటే తనకు చిన్నప్పటి నుండే వెదర్ మ్యాన్గా కావడం అంటే ప్రతి ఒక్కటి క్లౌడ్స్ని కానీ మరియు వాతావరణం ఏ విధంగా ఉంటుంది దాన్ని అనాలిసిస్ చేయడం ఎప్పటి చిన్నప్పటి నుండే ఇష్టం. దాని మీద ఇష్టం ప్రేమ పెంచుకొని ఇప్పుడు నేను తెలంగాణ వెదర్ మ్యాన్గా ఉన్నాను. కరెక్ట్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఇస్తుంటే నా దగ్గర రాడర్ వ్యవస్థ ఉన్నది, అది స్పెషల్గా దానితో అనాలిసిస్ చేసి నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే రానున్న 10 రోజుల పాటు, రానున్న 7 రోజుల పాటు ఇలా ఈ విధంగా అనాలిసిస్ చేసి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తాను. మరియు అట్లానే ఒకవేళ ప్రభుత్వం నాకేమైనా అవకాశం ఇచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కొలాబరేట్గా కావాలంటే కూడా నేను ముందుండి సహాయం చేస్తాను. నేను ముందు వరుసలో కూడా నేను వస్తానని మనతో తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.